తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ మనం చూస్తే అంట అబ్రహాము బలిపీఠము కట్టాడంట. 7వ వచనంలో మనకు కనపడుతూ ఉంది, అలాగే 8వ వచనంలో కూడా మనకు కనపడుతూ ఉంది. అబ్రహాము బలిపీఠము కట్టమని 2 సార్లు మనకు అక్కడ కనపడుతూ ఉంది. అబ్రహాము ఏంటి అంటే విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. ఇప్పుడు యూదులకు అతను తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందిన దేవుడి ప్రజలైన మనందరికీ కూడా అబ్రహాము తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం అంటే తన యొక్క జీవితంలో బలిపీఠము కట్టాడంట. విశ్వాసులమైన మనము కూడా బలిపీఠాలు కట్టేవారిగా ఉండాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఇల్లు కట్టానంటే ఇల్లు కట్టుకున్నాను, 2 అంతస్తుల బిల్డింగ్ నేను కట్టుకున్నాను. చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక ఆశ, ఒక కళ. కాబట్టి ఇల్లు లేని వారు అందరూ కూడా అనుకుంటారు, ఒక ఇల్లు కట్టుకుంటే నా పని అయిపోయినట్లే, ఇల్లు కట్టుకుంటే అంత మట్టుకు చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మన ఆత్మీయ జీవితంలో మనము బలిపీఠము కట్టేవారిగా ఉండాలి. బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే బలిపీఠము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సాదృశ్యంగా ఉంది. బలిపీఠము దేవుడితో సన్నిహితంగా ఉండడానికి, దేవుడితో సహవాసం చేయడానికి బలిపీఠము సాదృశ్యంగా ఉంది. అలాగే బలిపీఠము ఆరాధనకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి అబ్రహాము బలిపీఠము కట్టాడు. మనమందరము కూడా బలిపీఠము కట్టేవారిగా ఉండాలి. అబ్రహాము జీవితంలో మరి దేవుడు వాగ్దానం చేశాడంట. 7వ వచనం చదువుదాము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా చాలండి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాము నువ్వు లేచి నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని అందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పి అబ్రహాముతో దేవుడు చెప్పిన తర్వాత అబ్రహాము దేవుడి మాటకి విధేయత చూపించి ఇప్పుడు బయలుదేరి వెళ్తాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి అంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రత్యక్షమై, నీ సంతానములకు ఈ దేశాన్ని నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము వెంటనే ఏం చేస్తా ఉన్నాడు అంటే బలిపీఠము కడతా ఉన్నాడండి. వాగ్దానం చేసిన తర్వాత చాలా మంది అనుకుంటా ఉంటారు, వాగ్దానం ఇచ్చిన తర్వాత దానికోసం అందరికీ కూడా చాటు పేసే పనిలో ఉంటారు. వాగ్దానం పొందుకున్న తర్వాత సెలబ్రేషన్స్ చేసుకునే పనిలో చాలా మంది ఉంటారు. మరి కొంతమంది అయితే వాగ్దానాన్ని పొందుకుంటారు, కానీ వాగ్దానం వాటర్ ఎక్కడుందో కూడా మనకి తెలియదు. సంవత్సరం దేవుడు నీకు వాగ్దానం ఏం చేశాడు అని అడిగితే ఏమో అండి బైబిల్లో ఎక్కడ ఉంది చూడాలి అంటారు, లేకపోతే ఎక్కడుందో కూడా వాగ్దానం కార్డు తెలియదు. వాగ్దానం అయితే పొందుకుంటారు కానీ మర్చిపోతా ఉంటారు. మరి కొంచెం మంది వాగ్దానాన్ని పొందుకుంటారు, కానీ వాగ్దానం పొందిన తర్వాత ఈ వాగ్దానం నెరవేరుతుందంటావా అనేటటువంటి అనుమానంతో, సందేహంతో చాలా మంది ఉంటూ ఉంటారు. కానీ అబ్రహాము వాగ్దానం పొందుకున్న తర్వాత వాగ్దానం అయితే పొందుకున్నాడు, అది ఇంకా నెరవేర్పు కూడా జరగలేదు. అయినప్పటికీ వాగ్దానం పొందుకున్న వెంటనే నమ్మాడు, దేవుడు ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు అని చెప్పి నమ్మి వెంటనే దేవుడికి బలిపీఠము కట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తా ఉన్నాం. మనమైతే అనుకుంటాం కానీ దేవుడు వాగ్దానం చేశాడా? అయితే దేవుడు ముందు నా పట్ల ఈ కార్యము చేయనివ్వండి, ముందు ఈ వాగ్దానము నెరవేర్చనివ్వండి. దేవుడు ఒకవేళ ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరిస్తే, దేవుడు నా పట్ల కార్యం చేస్తే, దేవుడు నాకు ఉపకారం చేస్తే అప్పుడు నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అప్పుడు నేను మా బంధువులందరినీ పిలుచుకుని దేవుడు కార్యం చేసిన తర్వాత బంధువులందరినీ పిలిచి అప్పుడు సంఘం అంతటిని పిలిచి సేవకుని పిలిచి అప్పుడు కృతజ్ఞత కూటము పెడతాను అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. నెరవేర్పు వాగ్దానం నెరవేరిన తర్వాత సిద్ధిద్దామని మనమైతే అనుకుంటూ ఉంటాం. కానీ వాగ్దానం
చేశాడు. వాగ్దానం చేసిన వెంటనే కూడా అబ్రహాము దేవునికి బలిపీఠం కడతా ఉన్నాడంటే దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దాన్ని నాకు చేస్తాడు, ఖచ్చితంగా వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు అని నమ్మి వెంటనే వాగ్దానం పొందుకున్న వెంటనే అబ్రహాము బలిపీఠము కట్టాడు. హల్లెలూయా. చాలాసార్లు ఒకసారి మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం వెళ్తున్నటువంటి మార్గాలను బట్టి మనం అనుకుంటూ ఉంటాము, నా జీవితంలో ఈ శోధన బట్టి నేను ఎలా వెళ్ళాలి, నా ముందు అన్ని దారులు కూడా మూతపడి ఉన్నాయి, ఏ మార్గం నాకు తెలియట్లేదని చెప్పి ఒక్కొక్కసారి మనకి మార్గాలు అర్థం కాదు, ఏ మార్గంలో మనం వెళ్ళాలో కూడా మనకి అర్థం కాదు. అందుకే దేవుడి వాక్యము సెలవిస్తోంది. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అప్పుడంటే ఆయన మన యొక్క త్రోవల్ని సరాలము చేస్తారంట. అయితే దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఆయన యొక్క వాగ్దానం యందు మనం నమ్మిక ఉంచాలి. దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు, మన మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. మన మార్గానికి ఏవైతే అడ్డులు ఉన్నాయో, ఏవైతే అడ్డుబండలుగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు తొలగించి అద్భుతాలు చేస్తాడు. మన మార్గాన్ని దేవుడు సరళము చేస్తాడు. అయితే దానికంటే ముందు ఇక్కడ 2 షరతులను దేవుడు ఇచ్చాడు. నీ మార్గము సరళం చేయబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. చాలాసార్లు నమ్మిక ఉంచడము అనేది చాలా కష్టం. మనుషుల్ని మనం చాలా బాగా నమ్ముతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనుషులు మనల్ని చాలా బాగా నమ్మిస్తూ ఉంటారు, చాలా బాగా మనల్ని ప్రేమిస్తున్నట్లు ఉంటారు, చాలా ప్రేమను మనకు అందిస్తున్నట్లు ఉంటారు, మనతోనే ఉన్నట్టు మనం మంచి కోరుతున్నట్లు ఉంటారు. కానీ మనకు తెలియకుండా మన వెనకాల కోతులు తప్పే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. మనకి ఏమాత్రం కూడా అనుమానం రానివ్వరు, మనతో మంచిగా ఉన్నట్లే ఉంటారు, మంచిగా మాట్లాడుతున్నట్లే ఉంటారు. కానీ మన వెనకాల నుండి కోతులు తప్పే వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు. మనుషులు ఎవరు కూడా నమ్ముకోదగిన వారు కాదు. మన పక్క వారిని కూడా మనం నమ్మడానికి అవకాశం అనేది లేదు. ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు. ఆయనను మనము నమ్మొచ్చు, ఆయన యందు మనము నమ్మిక ఉంచవచ్చు. దేవుని యందు మనము నమ్మిక ఉంచినప్పుడు అంట మన యొక్క మార్గాలను ఆయన సరళం చేస్తాడంట. నువ్వు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని యందు మనము నమ్మిక ఉంచగలగాలి. ఒకసారి మనుషుల్ని మనము గుడ్డిగా నమ్ముతా ఉంటాము. మనుషుల్ని మనము గుడ్డిగా ప్రేమించిన తర్వాత ఒకసారి మోసపోతూ ఉంటాము. అయ్యో ఇలాంటి వారిని నేను ప్రేమించాను, ఇలాంటి వారిని నేను గుడ్డిగా నమ్మాను అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని మాత్రం నువ్వు గుడ్డిగా నమ్మొచ్చు. ఒకవేళ మనుషుల్లా దేవుడు నిన్ను మోసం చేసే దేవుడు కాదు, లేకపోతే మనుషుల్లా నిన్ను మరి ఎందుకు నమ్మాను అని చెప్పి నువ్వు కృంగిపోయేటట్టు చేసే దేవుడు కాదు. కాబట్టి దేవుని నువ్వు నమ్మొచ్చు. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచొచ్చు. హల్లెలూయా. దేవుడు మన మార్గాన్ని సరళం చేయాలంటే దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. అలాగే కింద రాయబడి ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకును. మనం ఏం చేయాలి అంటే ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకోవాలంటే మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారమునకు మనం ఒప్పుకోగలిగిన వారిగా ఉండాలి. చాలా మంది వారి జీవితంలో వారి ప్రవర్తన దేవునికి అంగీకార యోగ్యంగా ఉండదు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ మార్గాన్ని నేను సరళం చేస్తాను. నీ మార్గంలో నువ్వు ముందుకెళ్లకుండా ఏదైతే మరి ఏ కష్టం అయితే అడ్డుపడ్డగా ఉందో, ఏ శ్రమ అయితే మరి అడ్డుగోడగా నిలిచి ఉందో దాన్ని నేను ఉంచుతాను, దాన్ని నేను తొలగించి నీ మార్గాన్ని సరళం చేస్తాను. దాంట్లో నువ్వు అద్భుతంగా వెళ్ళొచ్చు. అయితే నీ ప్రవర్తన అంతటి యందు కూడా నాకు ఒప్పుకును అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనము దేవుని యందు పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన యొక్క అధికారం మనకు లోపడాలి. ప్రభా నువ్వు ఏది చెప్తే అదే నేను చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే నేను వెళ్తాను, ఒకవేళ నాకు కష్టమైనా కూడా నువ్వు చెప్పిందే నేను చేస్తాను అని చెప్పి ఆయన అధికారములకు మనం ఒప్పుకునేటప్పుడు దేవుడు మన యొక్క మార్గాన్ని సరళము చేస్తాడు. దేవుడు అంటే మన యొక్క జీవిత దినములన్నీ కూడా ఆయన యొక్క గ్రంథంలో లెక్కించి ఉన్నాడంట. మన భవిష్యత్తు దేవుడికి తెలుసు, మన యొక్క జీవితం అంతా కూడా దేవుడికి తెలుసు. మనకైతే తెలియదు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనకైతే తెలియదు, కానీ మన జీవితం అంతా దేవుడికి
తెలుసు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన పరిశీలనగా చూస్తూ ఉన్నటువంటి దేవుడు. చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం, నా జీవితము ఏమవుతుందో, ఎలా నా బ్రతుకుంటుందో అని చెప్పి చాలాసార్లు మనం భయపడతా ఉంటామైతే దేవుడికి తన యొక్క అధికారానికి మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యందు మనం నమ్మిక ఉంచి ముందుకు సాగగలగాలి. హల్లెలూయా. వాక్యం వింటున్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు కూడా పడుకోవద్దు. దయచేసి కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అబ్రహాము అంట దేవుని యందు నమ్మిక ఉంచాడంట. నమ్మిక ఉంచి వాగ్దానం చేసిన వెంటనే కూడా బలిపీఠము కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో వాగ్దానాలు చేసిన వెంటనే మనము వాటిని నమ్మకుండా ఉంటాము. చాలాసార్లు వాగ్దానాలు వచ్చిన తర్వాత స్తుతిస్తామే అని చెప్పి దేవుడిని స్తుతించడం కూడా మనం పోస్ట్ పోన్ చేస్తా ఉంటాం. చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి కూడా పోస్ట్ పోన్ చేస్తా ఉంటారు. ఎప్పుడంటే బాప్తిసం పెళ్ళప్పుడు తీసుకుంటాము, లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటాము, లేకపోతే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి నుంచి గట్టెక్కిన తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకుంటాము అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా ఉంటారు. మనం ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసేవారుగా ఉండకూడదు. వెంటనే కూడా మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా మరి దేవుని మనము ఒప్పుకోవాలి. అలాగే దేవుని యందు మన పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచేవారుగా మనము ఉండాలి. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. వచ్చిన వెంటనే కూడా మరి వాగ్దానాన్ని నమ్మి బలిపీఠం కట్టినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున ఆయకిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి ఉంచామండి. వెంటనే కూడా ప్రయాణం చేసిన వెంటనే అబ్రహాము ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవుడు చూపించే దేశానికి. ఇప్పుడు ప్రయాణం చేస్తూ అంట ప్రయాణంలో బలిపీఠము కడతా ఉన్నాడంటే. ఇప్పుడు అబ్రహాము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసేటప్పుడు ఎవరికైనా అలసట వస్తుందో రాదో చెప్పండి. ప్రయాణం చేసినప్పుడు ఎవరైనా కూడా అలసిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా అలసటలో కూడా అబ్రహాము దేవునికి బలిపీఠము కడతా ఉన్నాడంటే. బలిపీఠం కట్టడానికి ఏమాత్రం కూడా పోస్ట్ పని చేసేవాడిగా అబ్రహాము లేడు. చాలాసార్లు మార్గాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. దేవునికి బలిపీఠం నేను ఎక్కడ కట్టాలి అని చెప్పి కారణాలు వెతుక్కుంటా ఉన్నాడు. మనం కూడా కారణాలు వెతుక్కుంటాం. దేనికి అంటే ప్రార్థన మానేయడానికి మనం కూడా కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. అప్పుడు ఈ రోజు నీరసం ఉంది, మోకాలు వేసి ప్రార్థించడానికి నాకు ఓపిక లేదు అని చెప్పి కారణం వెతుకుతూ ఉంటాము. మందిరానికి రావడానికి కూడా కారణాలు వెతుక్కుంటా ఉంటారు. ఈ రోజే ఇంటికి బంధువులు వచ్చారంటే ఈ రోజే నాకు నీరసం ఉంది, లేకపోతే పలానా పని ఉంది, పలానా పెళ్ళి ఉంది, పలానా ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి కారణాలు ఎత్తుక్కొని మందిరం మానేస్తా ఉంటారు. కానీ అబ్రహాము అంట మందిరాలు బలిపీఠాలు కట్టడానికి కారణాలు వెతుక్కుంటా ఉన్నాడంటే. ఏ సమయంలో నేను బలిపీఠం కట్టాలి, ఏ సమయంలో దేవుని ఆరాధించాలి అని చెప్పి సమయం వెతుకుతా ఉన్నాడంటే. ఇప్పుడు అబ్రహాము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో కూడా అతను బలిపీఠం కడతా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆదికాండము 13వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుదాము. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును ఆయకిని మధ్య తన గుడారము ఎదుట ఉండిన స్థలమునకు వెళ్ళి స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలండి. అబ్రహాము అంట సమయం అనక అసమయం అనక కూడా బలిపీఠాలు కడతా ఉన్నాడంట. ప్రతి సమయానికి బలిపీఠం కడతా ఉన్నాడు. ప్రార్థన చేస్తా అబ్రహాము ఉన్నాడంట. ప్రతి సమయంలో కూడా దేవుని ఆరాధించడానికి అతను కారణాలు వెతుకుతూ ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా బలిపీఠం కట్టడానికి కారణాలు వెతుకుతూ ఉన్నాడు. ఎందుకు ఎంతగా అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఎంతగా బలిపీఠాలు కడతా ఉన్నాడు? అబ్రహాము ఏదైనా శ్రమలో ఉన్నాడా, లేకపోతే అబ్రహాము ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితులు ఏమీ కూడా అబ్రహాము ఎదుర్కొంటూ లేడు. అబ్రహాము చాలా ధనవంతుడుగా ఉన్నట్లుగా మనకి కనపడుతూ ఉంటుంది. 2వ వచనం చదువుదాము. అబ్రహాము
వెండి బంగారం పశువులు కలిగి పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలండి. అబ్రహాం అంట వెండి బంగారములు అలాగే పశువులు కలిగి బహు ధనవంతుడై అబ్రహాము ఉన్నాడంట. అబ్రహాము చాలా బహు ధనవంతుడిగా అబ్రహాము ఉన్నాడు. ఇప్పుడు మనము చాలా సార్లు అనుకుంటా ఉంటాము, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదాలు వచ్చే వరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళేంత వరకు కూడా మనం కష్టపడతా ప్రయాసపడతా ఉంటాం. ఎందుకంటే ఈ స్థితి నుంచి నేను ఎదగాలి, ఈ స్థితి నుంచి నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నేను ఆశీర్వదించబడాలని చెప్పి సంపాదన కోసం మనము ప్రయాసపడతా ఉంటాం. కానీ సంపాదించుకున్న తర్వాత ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఇంక మనం అనుకుంటాము, ఇంతవరకు నేను సంపాదించుకున్నాను కదా, ఇంక ఇంత మట్టుకు చాలు, ఇంకా ఇప్పుడు నేను ప్రశాంతంగా నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి మనమైతే అనుకుంటూ ఉంటాం. అబ్రహాము ధనవంతుడయ్యాడు. ఇప్పుడు వెండి ఉన్నది, బంగారం ఉన్నది, పశువులు ఉన్నాయి, బహు ధనవంతుడిగా అబ్రహాం ఉన్నాడు. అయినప్పటికీ కూడా అలాంటి స్థానంలో ఉండంట దేవునికి బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అంతేగాని దేవునికి దూరం అయిపోయే వ్యక్తిగా లేడు. మనకు ఆశీర్వాదాలు వచ్చేంత వరకు దేవుని చెందుతుంటాము, ప్రభు నన్ను ఆశీర్వదించుకొని మనం అడుగుతూ ఉంటాము. ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి మనము దూరం అయిపోతా ఉంటాము. కానీ అబ్రహాము ఆశీర్వదించబడినా కూడా దేవునికి దూరం అవ్వట్లేదు, కానీ ఆశీర్వాదాలు పొందుకునే కొద్ది కూడా దేవునికి బలిపీఠాలు కడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. అబ్రహాము దేవుడికి దగ్గరగా జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా దేవునికి దూరం అయిపోతే అది నీకు శాపమే కానీ అది ఆశీర్వాదం ఏమాత్రము కూడా కాదు. ఒకవేళ నీకున్నటువంటి ఆశీర్వాదాలు ఎక్కువైపోయి ఒకవేళ నీ ఆశీర్వాదంలో పడి ఎంజాయ్ చేయడం చేస్తా ఒకవేళ దేవునికి నువ్వు దూరం అయిపోతా ఉంటే ఆ ఆశీర్వాదం ఏమాత్రము కూడా నీకు దీవెన కాదు. దేవునికి నువ్వు దూరం అయిపోతా ఉంటే అది శాపం అని మనం ఖచ్చితంగా చెప్పాలి. చాలా మందికి ఆశీర్వాదం అంటే ఏంటి అంటే ఆస్తిపాస్తులు ఉంటాయి అది ఆశీర్వాదం, లేకపోతే బంగారం ఉంటే అది ఆశీర్వాదము, డబ్బు ఉంటే అది ఆశీర్వాదం అని మనం అనుకుంటూ ఉంటాము. ఆస్తిపాస్తులు మన కంటికి కనిపించే అవే మనకి ఆశీర్వాదము అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడే నీకు నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు నీకు దూరం అయిపోతూ ఉంటే నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కూడా అది శాపమే. కాబట్టి నీ ఆశీర్వాదాలను బట్టి దేవుడికి నువ్వు దూరం అయిపోకుండా దేవుడికి దగ్గరగా ఉండేటట్లుగా మనము ఉండాలి. అబ్రహాం అంతా దేవుడికి బలిపీఠం కడుతూ ఉన్నాడు. అన్ని ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు, అన్ని విధాలా కూడా అబ్రహాము ఆశీర్వదించబడినప్పుడు మరి దేవుడికి బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. 19వ వచనం చదువుదాము. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. మళ్ళా ఇక్కడ కూడా అబ్రహాము బలిపీఠము కడతా ఉన్నాడంటే ఎందుకంటే నేను దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడికి నేను దగ్గరగా ఉండాలి, దేవుడితో నేను సన్నిహితం చేయాలి అని చెప్పి దేవుడికి దగ్గరగా ఉండడం కోసం బలిపీఠం కడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా అబ్రహాము ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు, నన్ను పిలిచిన దేవుడికి నేను దగ్గరగా ఉండాలి, నన్ను పిలిచిన దేవుడిని నేను విడిచిపెట్టకూడదు అని చెప్పి అబ్రహాము దేవుడికి దగ్గరగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుచుకుని ఉన్నాడు. ఎక్కడి నుండి దేవుడు మనల్ని పిలిచాడు అంటే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచాడు. దేవుని యొక్క మరి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చీకటిలో నుంచి మనల్ని దేవుడు పిలిచాడు, శాపంలో నుండి దేవుడు మనల్ని పిలిచాడు, అంధకారంలో నుండి మనల్ని దేవుడు పిలిచాడు, అలాగే ఈ లోకంలో నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను పేరు పెట్టి మిమ్మల్ని పిలుచుకున్నాను, మీరు నా సొత్తు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, మీరు నా స్వకీయ సంపాద్యము అని దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు నేను ఏర్పరచుకున్నటువంటి వారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ఆస్తి ఎవరో చెప్పినా దేవుని ఆస్తి మనమే. రక్షించబడిన మనం అందరము కూడా దేవుని యొక్క ఆస్తి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు మనల్ని పిలుచుకున్న దేవుడితో మనము సాన్నిహిత్యం కలిగిన వారిగా ఉండాలి. ఒక గొప్ప వ్యక్తి మనకి ఎవరైనా మంచి వ్యక్తి పరిచయం అయ్యారు అనుకోండి, ఇప్పుడు మంచి వ్యక్తి పరిచయం అయినప్పుడు వారి యొక్క మంచితనాన్ని బట్టి వారితో మనం కలిసి ఉండాలని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తితో మనం కలిసి ఉంటే మంచిది, ఇలాంటి వ్యక్తికి మనం దగ్గర అయితే మంచిదని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. మరి దేవుడు అంతకంటే మంచివాడు, ఆయన సృష్టికర్త,
ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఆయన మంచివాడు, గొప్పవాడు, మేలు చేసేటటువంటి దేవుడు, సహాయం చేసేటటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ఇప్పుడు మనల్ని పిలిచిన దేవునికి కూడా మనము దగ్గరగా ఉండాలి, ఆయనతో కూడా మనము సన్నిహితము చేసేవారిగా ఉండాలి. అబ్రహాము దేవుడితో సన్నిహితం చేస్తా ఉన్నాడు, ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నన్ను పిలిచిన దేవుడితోనే నేను ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనకు ఒక మాట కనపడుతూ ఉంటది, దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. దేవుడు అంటా ఉన్నాడు, నాకు దగ్గరగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. దేవుడికి మనము దగ్గరగా వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుడికి దగ్గరగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించబడడానికి కారణము ఏంటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి దగ్గరగా అబ్రహాము ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అబ్రహాము దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఎన్నో బలిపీఠాలు కడతా వచ్చాడు, ప్రయాణాలు చేస్తూ బలిపీఠాలు కట్టాడు, వాగ్దానం పొందుకున్న తర్వాత బలిపీఠాలు కట్టాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బలిపీఠాలు కట్టాడు, దేవునికి సన్నిహితంగా బలిపీఠాలు కట్టాడు, మేలు పొందుకున్న తర్వాత బలిపీఠాలు కట్టాడు, దేవుని ఆశ్రయిస్తూ బలిపీఠాలు కట్టాడు. ఎన్నో బలిపీఠాలు అబ్రహాం కట్టాడు. కానీ ఒకానొక సమయం వచ్చింది, ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఇప్పుడు వరకు కట్టిన బలిపీఠాలన్నీ కూడా ఒక ఎత్తునే నీకు ఒక బలిపీఠాన్ని గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు నువ్వు ఒక బలిపీఠం నాకు కట్టాలి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎన్నో బలిపీఠాలు కట్టాడు, మేలు పొందుకున్న బలిపీఠాలు కట్టాడు, తర్వాత వాగ్దానం పొందుకున్న తర్వాత అబ్రహాము బలిపీఠాలు కట్టాడు. ఇప్పుడు ఆ బలిపీఠాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు దేవుడు చెప్పిన బలిపీఠము ఎలాంటిది అంటే త్యాగపూరితమైనటువంటి బలిపీఠము. ఏంటి ఆ బలిపీఠము అంటే ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని అర్పించమని చెప్పాను. చదివి ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కుక్కగాను ఒక కుమారుని నువ్వు తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళి కట్టెలు పెంచి ఇప్పుడు నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడే ఈ ఆజ్ఞ అబ్రహాముకి ఇస్తా ఉన్నాడు. అబ్రహాము ఏమాత్రము కూడా అనుకోలేదు దేవుడు ఎలా చెప్తాడు అని చెప్పి. అబ్రహాము ఏమాత్రము కూడా ఊహించి ఉండడు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, సారా అబ్రహాము మరి ఎదురు చూస్తా ఉంటే వారి ఎదురు చూపుకి ఫలితంగా వారి యొక్క ప్రార్థనలకు ఫలితంగా మరి దేవుడు వాగ్దాన పుత్రుని వారికి అనుగ్రహించాడు. ఇప్పుడు ఇస్సాకు ఒక్కగానొక కుమారుడు, అలాంటి కుమారుణ్ణి దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకుని వచ్చి నాకు బలిగా అర్పించు, బలిపీఠం కట్టు, ఆ బలిపీఠం మీద నీ కుమారుణ్ణి పెట్టు, నాకు అర్పించు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నాకు బలిపీఠాలు కట్టాడు, కానీ బలిపీఠం కట్టడం అంటే కష్టమా కాదా చెప్పండి? చాలా కష్టమైనటువంటి బలిపీఠము, చాలా త్యాగపూరితమైనటువంటి బలిపీఠము. దేవుడు చెప్తా ఉన్నాడు, మరి ఎన్నో బలిపీఠాలు కట్టాడు కానీ ఈ బలిపీఠం కట్టడం అయితే మాత్రం చాలా కష్టమైనటువంటి బలిపీఠం. ఈ సమయంలో అబ్రహాము యొక్క మరి విశ్వాసము పరీక్షించబడతా ఉంది. చాలాసార్లు మన యొక్క విశ్వాసము పరీక్షించబడతా ఉంటది. మనం కూడా బలిపీఠాలు కట్టాలి, దేవుడు మేలు చేసినప్పుడు మనం బలిపీఠం కడతా ఉంటాము. ప్రార్థనకి సాదృశ్యంగా మనం కూడా బలిపీఠాలు కడతా ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మరి త్యాగపూరితమైనటువంటి బలిపీఠాలు మనం కూడా కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంటది. ఈ పరిస్థితుల్లో మరి అబ్రహాం యొక్క విశ్వాసము పరీక్షించబడుతూ ఉంది. ఒకసారి 9వ వచనం చదువుదాము. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠములు కట్టి కట్టెలు చక్కగా పేర్చి చాలు. ఇక్కడ అంట అబ్రహాం అంట ఇద్దరు కూడా తీసుకుని వెళ్ళారు. సరే బలి అర్పించమంటే కుమారుని తీసుకుని అబ్రహాము ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళి ఆ పర్వతాన్ని ఎక్కారు. ఎక్కిన తర్వాత అంట కట్టెలు అంట చాలా చక్కగా పేర్చారంట. బలిపీఠం కట్టాడంట, ఆ బలిపీఠం మీద కట్టెలన్నీ కూడా చక్కగా పేర్చారంట. నిజానికి అబ్రహాముకి ఎంత సిద్ధ మనసు ఉందో చూడండి. చాలాసార్లు మనకున్నటువంటి సమస్యలను బట్టి
ఉండదు. ఇప్పుడు కుమారుని బలి ఇవ్వమంటే అతని యొక్క మనసులో ఎంత భేదం ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి. చాలా బాధ, చాలా దుఃఖం అతని మనసులో ఉండాలి. ఆ బాధ చేత అతని యొక్క మనసు అంతా కూడా నింపబడి ఉండాలి. అయినప్పటికీ కూడా మరి కట్టెలు పేర్చిన తర్వాత బలిపీఠం కట్టి కట్టెలన్నీ కూడా చక్కగా అబ్రహాము పేరుస్తూ ఉన్నాడంట. అతని విశ్వాసానికి పెద్ద పరీక్ష వచ్చినా కూడా అతను కట్టెలు చాలా చక్కగా పేరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమర్పించడానికి వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాము మాత్రమే సిద్ధ మనసుతో లేడు, ఇప్పుడు కుమారుడు కూడా చాలా సిద్ధ మనసుతో ఉన్నాడంటే. ఎందుకంటే తండ్రి ఏది చేసినా కూడా నా మంచికే, నా తండ్రి దేవుడు ఏది చెప్తే అదే చేస్తాడు. దేవుడు చెప్పింది తప్ప ఇంకేది నా తండ్రి చేయడు. కాబట్టి కుమారుడు కూడా తండ్రి మాటకి దేవుడి మాటకి విధేయత చూపిస్తా ఉన్నాడు. ఎంతమంది పిల్లలు ఎలా విధేయత చూపించేటట్లు ఉంటారు చెప్పండి. చాలా మంది పిల్లలు ఏదైనా పని చేయమంటే ముందు ఎందుకో చెప్తే అమ్మ ఎలా రా అని అన్నారనుకోండి, పిల్లల్ని ఎందుకో చెప్పి అప్పుడు వస్తానని చెప్పేసి అంటూ ఉంటాను. ఏదైనా పని చెప్తే ముందు ఎందుకు చేయాలో దానికి కారణం ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకుండా ఏది చేయరు. ఒకప్పుడు కాలంలో అంట మరి తల్లిదండ్రులు ఏది చెప్తే అది చేస్తూ ఉండేవారు. అంటే కూర్చోమంటే కూర్చునేవారు, నుంచోమంటే నుంచునేవారు, ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు. ప్రతిదానికి కూడా వారి కారణాలు చెప్పాలి. చాలా లాజిక్లు పెరిగిపోయే తల్లిదండ్రులు చాలా లాజిక్లు అడుగుతూ ఉన్నారు, చాలా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. కానీ ఇస్సాకు మాత్రము తండ్రి మాటకి విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు బలి అర్పించడానికి అబ్రహాము ఎంత సిద్ధ మనసుతో అయితే ఉన్నాడో ఇస్సాకు కూడా అంతే సిద్ధ మనసుతో ఉన్నాడంటే. ఇప్పుడు బలిపీఠం కట్టారు. కట్టిన తర్వాత 9వ వచనంలో బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి చాలా చక్కగా కట్టెలన్నిటినీ కూడా పేర్చాడంట. అంతేగాని ఎందుకు నేను చంపడానికి ఆ కట్టెలన్నీ కూడా ఎందుకు చక్కగా పేర్చాలి, ఏదో అలా పడేలే అని చెప్పేసి అనలేదు. కానీ చాలా శ్రద్ధగా కట్టెలన్నీ చాలా చక్కగా పేర్చాడంట. పేర్చిన తర్వాత మరి తన కుమారుడి మీద చేయడానికి కత్తి దూస్తా ఉన్నాడు. చాలా మంది కారణాలు చెప్తూ ఉంటారు. దేవుడు ఏదైనా పని చేయమంటే ప్రభా ఎలా చెప్తున్నావేంటి, ఇప్పుడు నాకు ఒక్కగానొక్క కుమారుడిని చాలా కాలం ఎదురు చూసిన తర్వాత నువ్వు నాకు ఇచ్చావు. ఇప్పుడు అన్యులందరూ కూడా ఏమనుకుంటారు, ఏంటి నీ దేవుడు ప్రార్థన చేయగానే వాగ్దానం చేయగానే చాలా కాలం ఎదురు చూపించి ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఒక్క కుమారుడిని అడుగుతున్నాడు ఏంటని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటారు, అన్యజనులందరూ కూడా అనుకుంటారు. వారికి నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి అబ్రహాము అనట్లేదు. వెంటనే చెప్పినట్లే దేవుడు చెప్పినట్లే బలిపీఠం కట్టాడు. కట్టెలన్నీ కూడా పేర్చాడు. పేర్చిన తర్వాత కుమారుడిని పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత కత్తి వెంటనే పైకి ఎత్తాడు. ఎత్తిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడంట, అబ్రహాము నీకు ఒక్కగానొక్క కుమారుడు ఇవ్వడానికి నాకు వెను తీర్పు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బలిపీఠం కట్టిన తర్వాత కుమారుడిని పెట్టాడు. కుమారుడిని పెట్టిన తర్వాత ఏం పెట్టాడు అంటే బలిపీఠం మీద తన యొక్క భవిష్యత్తు అబ్రహాము పెట్టాడు. తన కళలన్నీ కూడా అబ్రహాము పెట్టాడు. మనం కూడా ఒకసారి బలిపీఠం మీద పెట్టాల్సి వస్తాం కదా. అబ్రహాము తన కుమారుడిని పెట్టాడు. మేమేం పెట్టాలి, మా పిల్లల్ని మేము పెట్టాలా? కాదు. ఒకసారి నీ భవిష్యత్తు నువ్వు పెట్టాలి. నీ కళలన్నీ కూడా బలిపీఠం మీద పెట్టాలి. అబ్రహాము తన యొక్క భవిష్యత్తుని పెట్టాడు. తల్లిదండ్రులకి భవిష్యత్తు ఎవరు చెప్పండి? పిల్లలే తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు. తల్లిదండ్రుల యొక్క కళలన్నీ కూడా పిల్లలే. ఇప్పుడు అబ్రహాము యొక్క భవిష్యత్తు కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడు మీద చాలా కళలు కానీ ఉండొచ్చు. ఇప్పుడు ఆ కళలన్నీ కూడా తీసుకునేది బలిపీఠం మీద పెట్టాడు. పెట్టిన తర్వాత మరి తన యొక్క నిజానికి చెప్పాలి అంటే అబ్రహాము తనకున్నటువంటి ఆస్తి అంతటినీ కూడా తీసుకుని వెళ్ళి పెట్టాడు. నీకు ఏముందో దాన్ని నువ్వు బలిపీఠం మీద పెట్టాలి. నీ కళలన్నీ నువ్వు బలిపీఠం మీద పెట్టాలి. నీ భవిష్యత్తు నువ్వు బలిపీఠం మీద పెట్టాలి. నీకున్నదంతా కూడా నువ్వు దేవుని యొక్క బలిపీఠం మీద పెట్టాలి. అబ్రహాము తనకున్న ఆస్తి అంతటినీ కూడా బలిపీఠం మీద పెట్టాడు. తన కుమారుడే అబ్రహాముకు ఉన్నటువంటి ఆస్తి. నిజానికి చాలా ఆస్తి ఉంది. కానీ అబ్రహాము కానీ ఒక సందర్భంలో అన్నాడు, ప్రభా నువ్వు నన్ను ఇంతగా ఆశీర్వదించావు కానీ నాకు పిల్లలు ఇవ్వలేదు నువ్వు, కాబట్టి ఎంత ఆశీర్వదిస్తే నాకు ఉపయోగం ఏముంది, నా పెద్ద దాసుడే కదా నా ఆస్తి అంతటికి కూడా వారసుడాతాడు, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పి దేవుడి సన్నిధిలో అడిగినటువంటి సందర్భం కూడా ఉంది. అబ్రహాము ఆస్తి అంతా ఎవరు అంటే తన యొక్క కుమారుడే అబ్రహాము యొక్క ఆస్తి. ఆ ఆస్తి అంతటిని కూడా బలిపీఠం మీద పెట్టి ఇప్పుడు కత్తి పైకెత్తాడు. ఎత్తిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్రహామును బాగు అని చెప్తా ఉన్నాడు. 12వ వచనం చదువు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుండా అతనేమీ చేయకుండా నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి నా గీయ వెనుతీయలేదు కనుక
భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేళ్లను పట్టుకుని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. చాలండి. ఇప్పుడు అక్కడ ఒక పొట్టేలు ఉంది. ఇస్సాకుకు బదులుగా ఒక సమయం వచ్చింది. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడే ఆ పొట్టేలు పిల్లను అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. నిజానికి ఆ సమయంలో పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఏ మందలోంచి తప్పుకొని వచ్చింది? ఆ కొమ్మల్లో ఎందుకు అప్పుడే మరి చిక్కులు పడి ఉంది చెప్పండి? నిజానికి ఒక పొట్టేలు పర్వతం ఎక్కడం అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అదే సమయంలో అదే ప్లేస్ లో ఒకవేళ అది తగలకుండా కొమ్మల్లో మరి తగిలి చిక్కడకుండా ఉంటే ఒకవేళ అది పారిపోయి ఉండేది. కానీ దేవుడే ఆ సమయంలో అక్కడ పొట్టేలు పిల్లని దేవుడు ఇస్సాకుకి బదులుగా మరి పొట్టేలు పిల్లని దేవుడే అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎక్కడైతే బలిపీఠము కడతారో, ఏ చోట అయితే బలిపీఠం కట్టబడి ఉంటుందో, బలిపీఠం కట్టినటువంటి చోట దేవుని యొక్క సహాయం అనేది ఉంటది. హల్లెలూయా. బలిపీఠం కట్టిన చోట దేవుని యొక్క సమకూర్పు అనేది ఉంటది. ఆ సమయంలో మరి అక్కడ పొట్టేలుని దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పదను మరి కొమ్మలకి తగులుకుని ఉండేటట్లుగా దేవుడే చేశాడు. అక్కడ దేవుడే సిద్ధపరిచి ఆ సమయానికి అక్కడ పొట్టేలు పిల్లని దేవుడే పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు అబ్రహాము దేవుడి మాటకు విధేయత చూపించాడు కాబట్టి, మరి పరీక్షలో నిలిచి ఉన్నాడు కాబట్టి, కుమారుని కంటే కూడా అబ్రహాము దేవుడినే ఎక్కువగా ప్రేమించాడు. ప్రభు, నా కుమారుని నేను ఎక్కువగా ప్రేమించను, నా కుమారుని ఇచ్చిన నిన్నే నేను ఎక్కువగా ప్రేమిస్తాను. కుమారుడి కంటే కూడా ఎక్కువగా దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆ పరీక్షలో అబ్రహాము నిలిచాడు కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుని నువ్వు నాకు వెలు తీయ లేదు కాబట్టి నేను నీ కుమారుని చంపాల్సిన అవసరము లేదు అని చెప్పగానే అక్కడ పొట్టేలు పిల్లని దేవుడే సిద్ధపరిచాడు. దేవుడే అబ్రహాముకి సమకూర్పునిచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ స్థలానికి ఏ పేరు వచ్చిందంటే 13-14 వచ్చింది. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకునేను అని నేటి వరకు చెప్పబట్టు. చాలండి. యెహోవా ఈరే చూచుకునేటటువంటి దేవుడు. నువ్వు దేవునికి బలిపీఠం కడితే, నీ కుటుంబంలో నువ్వు బలిపీఠం కడితే దేవుడు నీకు ఏది కావాలో అన్ని కూడా దేవుడు నీకు చూసుకుంటాడు. ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు అన్ని కూడా నీకు సమకూరుస్తాడు. ఒకవేళ దేవుడు నీకు రాజుల ద్వారా అయినా, లేకపోతే అధికారుల ద్వారా అయినా, ప్రకృతి ద్వారా అయినా, ఏ ద్వారా అయినా కూడా దేవుడు నీకు సమకూర్చేటటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకి దేవుడు సమకూర్చినటువంటి దేవుడే ఉన్నాడు. పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు పెళ్లిలో ప్రమాణం చేస్తూ ఉంటారు. పెళ్లి కొడుకు చేతిలో పెళ్లి కూతురు యొక్క చెయ్యి పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు పెడతా ఉంటారు. పెట్టినప్పుడు ఎందుకు పెడతారు అంటే, ఇప్పుడు వరకు మా అమ్మాయిని మేము చాలా బాగా చూసుకున్నాము, ఇక్కడి నుంచి ఆ బాధ్యత ఇది మేము చాలా బాగా చూసుకున్నాం, మాకంటే నువ్వు బాగా చూసుకోవాలని చెప్పి ఆ చేయి కలుపుతూ ఉంటారు. చేయి పెట్టిన తర్వాత పాస్టర్ గారు అడుగుతూ ఉంటారు, బాబు నీ జీవితకాలం అంతా కూడా బాగా చూసుకుంటావా అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు పెళ్లి కొడుకు చెప్తా ఉంటాడు, చూసుకుంటాను అయ్య గారు, చాలా బాగా చూసుకుంటాను, ఎప్పటి వరకు అంటే జీవితకాలం అంతా కూడా బాగా చూసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. కానీ ప్రమాణం అయితే చేస్తాడు, కానీ ఒక వారం తిరిగేసరికి మరి చిన్న చూపు చూస్తూ ఉంటాడు, మరి చూటుపోటు మాటలతో వేధిస్తా ఉంటాడు. చాలా బాగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు, కానీ ఒక నెల తిరిగేసరికి కొడతా ఉంటాడు. ప్రమాణం అయితే చేశాడు బాగా చూసుకుంటాను అని, కానీ ఆ ప్రమాణం ఒక నెల కూడా అవ్వందే మర్చిపోతూ ఉంటాడు, ప్రమాణం తప్పుగా ఉంటాడు. కానీ దేవుడు మాట ఇచ్చాడు అంటే అది తప్పేటటువంటి మాట కాదు. దేవుడు ఏమాత్రము కూడా మాట తప్పడు. నిన్ను చూసుకుంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు వరకు చూసుకుంటాడు అంటే నీ మరణము వరకు దేవుడు చూసుకుంటాడు. నీ జీవితకాలం అంతా కూడా దేవుడు చూసుకుంటూ ఉంటాడు. నిన్ను ముదిమి వచ్చే వరకు కూడా ఆయన సంకట పెట్టుకుని నడిపించేటటువంటి దేవుడు. నీ మరణించేంత వరకు నీ జీవితకాలం అంతా కూడా నీకు ఏది కావాలో చూసుకునేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకి దేవుడే సమకూర్చాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడికి సాన్నిహితంగా జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాము
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు విశ్వాసంలో పరీక్షించబడి ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు కాబట్టి ఇప్పుడు పొట్టేలు పిల్లని దేవుడు సిద్ధపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చాలాసార్లు కుటుంబాలలో సమాధానం అనేది చాలాసార్లు కనిపిస్తాయి. అపవాది కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటాడు. అపవాది కుటుంబాల్లో మరి సమాధానం లేకుండా చేస్తా ఉంటాడు. కానీ నీ కుటుంబంలో ప్రార్థన జీవితంలో కడితే, ప్రార్థన బలిపీఠం నీ కుటుంబంలో కడితే నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేసేటటువంటి వాడే ఉన్నాడు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చదవండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి చాలండి. ఇక్కడ ఏలియా ప్రవక్త దేవుని యొక్క బలిపీఠము కింద పడబడి ఉంటే ఆ యొక్క బలిపీఠాన్ని బాగు చేస్తా దైవజనుడు చాలా రోషం కలిగిన వాడే ఉన్నాడు. ఇప్పుడు దేవుని బలిపీఠము పాడైపోతే నాకెందుకులే అని చెప్పి దైవజనుడు అనుకోవట్లేదు, కానీ పాడైపోయినటువంటి ఆ బలిపీఠాన్ని దైవజనుడు బాగు చేస్తా నడి రోజున మన బలిపీఠాలు కూడా పాడైపోయి ఉన్నాయి. మన బలిపీఠాలు పాడైపోయి ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి తెలుస్తూ ఉంటది. ఎందుకంటే ప్రార్థన జీవితము తగ్గిపోతూ ఉంటది. మనము మోకరించి ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో మనము ఉంటాము. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించలేనటువంటి స్థితిలో మనము ఉంటాము. దేవుని గురించిన వాక్యము ధ్యానించడానికి నీకు ఆసక్తి ఉందా? దేవుని వాక్యం మీద నీకు ఎంత ఆకలి ఉంది చెప్పండి. ఆకలిస్తూ ఉన్న మనకి డాక్టర్ల దగ్గరికి బలహీనపడి డాక్టర్ల దగ్గరికి వెళ్తా ఉంటే ఆకలి ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మనకు ఆకలి ఉందా? ఆత్మ సంబంధమైన వాక్యానికి వచ్చిన ఆకలి మనం ఎంత కలిగి ఉన్నాము? నీ బలిపీఠము పాడైపోకుండా ఉంటే నువ్వు వాక్యాన్ని పట్ల ఆకలి కలిగి ఉంటావు. దినదినము కూడా నువ్వు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా నీవు ఉంటావు. ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. ఒకవేళ ప్రార్థన నీకు తగ్గిపోతూ ఉంది, వాక్యం ధ్యానించే అనుభవం నీకు లేదు, వారానికి ఒక్కసారి మాత్రమే నువ్వు బైబిల్ చేస్తున్నావంటే ఇక నువ్వు పాడైపోయిన స్థితిలో ఉన్నావనే అర్థము. నీ బలిపీఠము పాడైపోయిందనే అర్థము. కాబట్టి ఇక్కడ బలిపీఠము పాడైపోయిందంట. బలిపీఠం పాడైపోయినప్పుడు ఏలియా ప్రవక్త ఏలియా దైవజనుడు ఆ యొక్క పాడైపోయిన బలిపీఠాన్నంట బాగు చేస్తా ఉన్నాడంట. ఒకవేళ వస్తువులు పాడైపోతే దాన్ని మనము బాగు చేయగలమా చెప్పండి? ఒక మామిడికాయ కుళ్ళిపోయింది అనుకోండి, కుళ్ళిపోయిన మామిడికాయని మనం ఏమి కూడా చేయలేము. కానీ బ్రతుకు పాడైపోయింది అనుకోండి, బలిపీఠం పాడైపోతే మళ్ళా తిరిగి దాన్ని మనము బాగు చేసుకోవచ్చు. ఒకవేళ నీ జీవితం పాడైపోతే, ఒకవేళ నీ యొక్క బలిపీఠం పాడైపోతే దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నా బలిపీఠం బాగు చేయని అడిగితే ఖచ్చితంగా పాడైపోయినటువంటి నీ బలిపీఠాన్ని, పాడైపోయినటువంటి నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఏలియా ప్రవక్త ప్రార్థన చేయగా బలిపీఠాన్ని బాగు చేశాడంట. బలిపీఠాన్ని బాగు చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దింపబడిందంట. ఆకాశంలోంచి అగ్ని దిగి వచ్చి దేవుని మహిమ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడగలిగారంట. కాబట్టి పాడైపోయిన మన యొక్క బలిపీఠాన్ని మనము బాగు చేసుకోవాలి. పాడైన బలిపీఠాన్ని మనం బాగు చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా నా బలిపీఠాన్ని నువ్వు బాగు చేయాలి మనము అడగగలగాలి. అలాగే ఆఖరిలో ఒక మాట మనం చూసి ముగించుకోవచ్చు. లేవికాండము 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. లేవికాండము 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చాలండి. బలిపీఠం మీద అగ్నినాట నిత్యము మండుచు ఉండాలంట. నువ్వు నిత్యము కూడా మండుతూ ఉండాలి. నిత్యము కూడా దేవుని కొరకు నువ్వు ప్రకాశించే వ్యక్తిగా ఉండాలి. అగ్ని ఏమాత్రం కూడా ఆరిపోవడానికి వీలేదు. నీ జీవితకాలం అంతా కూడా నువ్వు దేవుని కొరకు మండాలి. నీ బ్రతుకంతా కూడా నువ్వు దేవుని కొరకు మండాలి. ఒకవేళ అది అనారోగ్యం వచ్చినప్పటికీ, ఒకవేళ వ్యాధి వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నప్పటికీ కూడా దేవుని కొరకు నువ్వు మండేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇటువంటి బలిపీఠం మనం కట్టేవారిగా ఉండాలి. అబ్రహాము బలిపీఠం కట్టాడు. వాగ్దానం చేయగానే అబ్రహాము బలిపీఠం కట్టాడు. అది నెరవేర్పు కూడా కాకుండానే బలిపీఠం కట్టాడు. బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అలాగే దేవునికి సాన్నిధ్యంగా మనం ఉండడానికి, ప్రార్థన చేయడానికి
సాదృశ్యం ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసం కూడా అనుదినము ఈ బలిపీఠం మనం కట్టుకుంటూ ఉండాలి. దేవునికి సన్నిహితంగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలంటే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నారు.